28వ వచనం నుండి మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. అందరూ బిగ్గరగా చదువు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. 32 అందరం కలిసి చదువుకుందాం. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు శిక్షా విధి కలుగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రేమగల దేవుడు చదవబడిన లేఖనాన్ని మన వినికిడిలో తన మహిమకు దీవించును గాక. ఆమేన్. కాబట్టి మనము పరీక్షించుకొని చేయవేయాలి. అయితే యథార్థంగా ఆరాధించాలి. అయితే పరీక్షించుకొని యథార్థంగా చేయవేయాలి. చేయి వేసే మనము యథార్థత లేకుండా చేయి వేయకూడదు. చేయి వేయొద్దనట్ల, యథార్థత లేకుండా చేయి వేయకూడదు. పరీక్షించుకొని చేయి వేయాలి. పరీక్షించుకొని చేయాలి. ప్రతి మనుషుడు పరీక్షించుకొని చేయి వేయాలి. అంతేగాని పరీక్షించుకోకుండా చేయి వేయ రాదు. ఎందుకు చేయి వేయకూడదు అంటే, ఎందుకు చేయి వేయకూడదు? ఎందుకు చేయి వేయకూడదు? మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇదేంటి? నోరు తెరిచి మాట్లాడు, మొక్కవటం లేదు. ఇవాళ మాట్లాడకపోతే రేపు వాడు మాట్లాడటానికి కూడా ఉండదు. ఏంటిది? ఏం కాయ? తింటానికి పనికి వస్తుందా? ఇప్పుడు తింటానికి పనికి వస్తుంది కదా, అవునా కదా? దీనివల్ల ఆరోగ్యం ఉందా లేదా? దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? అశ్రద్ధ చేయదు. దీంట్లో పాయింట్ ఉంది. లేకపోతే ఇది విలువైన సమయం. దీన్ని దొంగిలించడానికి ఎవరికి అర్హత లేదు, ధైర్యం కూడా లేదు. ఇది పనికి వస్తుందా, పనికిరాదా? దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? ఒకవేళ ఇదే పనికిరాని సమయం ఒకటి చూద్దాం, ఎలా ఉంటే పనికిరాదో. ఇప్పుడైతే మనకు ఆరోగ్యం ఇస్తుందా లేదా? దయచేసి గమనించండి. ఇదేంటి? ఇదేం కాయ? ఇది కూడా బత్తాకాయ. ఇది నేనే తెచ్చాను. పనిమాల పిడుగురాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక కాయ తీసుకొచ్చి ఆ కాయ 10 రోజులు ఇంట్లో ఉంచాను. ఈ రెండు ఒకే జాతికి చెందినవి. ఒక చెట్టు కాల్సినయా లేదనేది తెలియదు, కానీ ఒకే జాతికి చెందినవి, ఒకే రకమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఒకే రకంగా దేవుని కూడా మహిమపరుస్తాయి. అయినప్పటికీ ఇది ఇప్పుడు వాడినప్పుడు ఇది పనికి వస్తుంది. అది ఇప్పుడు పనికి వస్తుందా? ఎందుకని? ఇది సకాలంలో తింటే పనిచేసేది, కానీ ఇది సకాలంలో తినలేదు కనుక పని చేయదు. ఇప్పుడు ఇది తింటే ఏమవుద్ది? ఇప్పుడు ఇది తింటే ఏమైంది? ఇప్పుడు పరీక్షించుకుందాం. ఇలా ఉండినప్పుడు దేవుడికి తినడానికి పనికి వస్తాం మనం. ఇటు చూడాలి. ఇలా ఉంటే దేవుడికి, మనకే పనికి రాకపోతే దేవుడికి అసలే పనికిరాము. ఒక్కసారి ఆలోచిస్తాం, పరీక్షించుకుందాం. ప్రభు ఇది 10 రోజులు పక్కన ఉంటేనే పనికి రాకుండా పోయింది. ప్రభునందు ప్రభు కొరకు మనం పక్కన ఉంటే మనమేమైపోతాం? చూడండి అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం.
విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. జీవాహారం నేనే. జీవాహారము నేనే. ఈ పితరులు ఏమంటాడు? జీవాహారము నేనే. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. విశ్వాసము లేకపోతే ఏం లేదంట అతనిలో, జీవము లేదు. ఆ కింద వచనం చదవండి, 50వ వచనం. దీని తినువాడు సావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చాలండి, మళ్ళీ చదువుదాం. అక్కడ ఏమంటాయంటే, దీనిని తినువాడు సావకుండునట్లు, అంటే దాన్ని తింటే ఏం కాదంట, సావం. దీన్ని ఇలా ఉన్నప్పుడు తింటే చెప్పలేని, చూడండి తలకాయ చూద్దాం, బైబిల్ పైకి పట్టుకోండి. వాక్యం చదవమన్నప్పుడు బైబిల్ తలకాయించి బైబిల్ వైపు తల పెట్టాలి. తిరిగి వాక్యం వినేటప్పుడు తల వంచొద్దు, అది మంచిది కాదు, గౌరవం కాదు, మర్యాద కూడా కాదు. ఇప్పుడు దీనిని తినువాడు నిత్య జీవము గలవాడు, అంటే ఇప్పుడు దీన్ని తింటే ఆరోగ్యం ఉంది. ఒకవేళ దీన్ని తినకపోతే ఏముంది? అనారోగ్యం. దీన్ని తిన్నవాడికి ఏముంది? అనారోగ్యం. ఇది శరీర సంబంధమైన ఆహారము, పాసిపోద్ది, కుళ్ళిపోద్ది, చెడిపోద్ది. ఇది లోక సంబంధమైన ఆహారానికి సాదృశ్యం. 10 రోజులుంటే పనికిరా కూడా పోయింది. ఇది ఒకప్పుడు తింటే ఆరోగ్యమే, ఇప్పుడు మనకి అనారోగ్యం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. తాగువాడే నిత్య జీవము గలవాడు. అయితే నేను పరీక్షించుకోను, నేను తిన్ను, తాగను అని అంటే ఏమవుతాడంట? ఇలా అయిపోతాడు. జాగ్రత్త. నేను ఆ వ్యక్తి నోటికి వెళ్ళను, అతనిలోనికి నేను వెళ్ళను, అతనికి ఆరోగ్యం ఇవ్వాల్సినంత అవసరం నాకు లేదు అని అంటే ఇలా అయిపోతాం. అవును కదా? ఇలా అయిపోతాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తన్ను తాను పరీక్షించుకొని, ప్రతి మనుషుడు పరీక్షించుకొని, చెయ్యి వెయ్యొద్దని అంటలా, పరీక్షించుకొని చెయ్యి వేయమంటున్నాడు. ఎందుకు పరీక్షించుకొని చెయ్యి వేయాలి? రోగస్తుడు కాకుండా, ఆత్మకు రోగము రాకుండా పరీక్షించుకొని చెయ్యాలి. ఒక్కసారి ఆ మాట చూద్దానండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు దయచేసి ఒకరు చదవండి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరి గురించి ఇలాగ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరి గురించి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చుదునో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించెను. ఏమైందండి? ఎప్పుడు ముక్క ముంచి ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన చేతికి ఇచ్చాడో ఎమ్మనే వచ్చింది అంత లోపలికి. ఎందుకు వచ్చింది? ఎందుకు అపవాది లోపలికి వచ్చాడు? ఇస్కరియోతు యోధ ఎవరు? యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు. బయటోడే కాదు, కొత్తగా వచ్చినోడు కాదు, క్రమం ఎరగని వాడు కాదు, సంఘ క్రమం తెలియని వాడు కాదు, మందిరంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఆయన శిష్యుడిగా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అన్ని క్రమంగా ఎరిగిన వాడే. ఎందుకని?
ఒక్క ముంచి చేతికి ఇవ్వగానే ఏమైందంట, సాతాను ఆత్మ ఆ బల్ల ఇరిచి దగ్గరికి తీసుకొని రాగానే దానిలో చేయి వేయగానే ఏమైపోయాడంట. ఎందుకని ఇప్పుడు రాండి 12వ అధ్యాయము. ఇప్పుడు రాండి 12వ అధ్యాయము 4వ వచనం లేదా 3 కూడా. అప్పుడు మరియా, మరియు కాదు మరియా, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఎవరైనా ఆయన శిష్యుల్లోనే ఒకడు, ఆయనను అప్పగించనైనటువంటి ఇస్కరియోతు యోధ ఈ అత్తరి ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. ఏమైనా వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బులు సంచి ఉండినందున అందులో వేయబడిన దాన్ని దొంగలించుచూ వచ్చును గనుక అలాగూ. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించేవాళ్ళంటే ఈ సందర్భంని మనము ఇలాగా పరిచయుడింట్లో కూడా ఒక స్త్రీ ఏం చేసింది, ఆయన పాదాలకి అత్తర పూసింది. ఏమో మరియా. అక్కడ ఇంకొక స్త్రీ పాపాత్మురాలనే స్త్రీ అని రాశాడు అక్కడ. ఆమె కూడా ఏం చేసిందంటే యేసుప్రభు వారి యొక్క పాదాలకి అత్తర పూసి తలకు రాసి కన్నీటితో పాదాలు కడుగుతూనే ఉంది. అక్కడ కూడా అడిగారు వాళ్ళు. 2 సందర్భాలు మీకు చూపించడానికి నా సమయం నాకు వాడుకోవాలి. అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు వ్యర్థం చేస్తున్నామంటే యేసుప్రభు అన్నాడు. ఇక్కడ కూడా చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు ఆ మాట చదవమ్మా. కాబట్టి 7వ వచనం, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు కదా అని వాళ్ళని గద్దించాడు, వారితో మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ 12 మందిలో 12 మంది బాధపడలేదు, 12 మంది అర్థం చేసుకున్నారు. కానీ ఇస్కరియోతు దాకా ఏం చేసిందంట, ఉత్సపడింది. ఎందుకంటే ఆ డబ్బులు ఎల్లప్పుడూ వాడు దొంగలిస్తున్నాడు కనుక ఆ డబ్బులు ఎత్తే సంచిలో ఎత్తే ఆ డబ్బులు దొంగిలించవచ్చు. ఈ 300 ధ్యానారములు కూడా నేను ఎంతో కొంత నొక్కేయచ్చు అనుకున్నాడంట. దాన్ని కడుపులో పెట్టుకున్నాడు, యేసుప్రభు మీద పగ పెంచుకున్నాడు. మీరు ఇంటికి పోయినా చదువుకోండి దీని తర్వాత లేఖనాలు. అప్పటి నుంచి పగ పెట్టుకున్నాడు యేసుప్రభు మీద. అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాడు. కారణము, అతను దూరం అయిపోవడానికి గల కారణము ధనము. అతను దూరం అయిపోవడానికి గల కారణము ఏముందంటే అతని దగ్గర డబ్బులు సంచి. చాలా ప్రమాదం సుమి. డబ్బులు, స్త్రీ, అధికారము భూమి మీద ప్రమాదకరమైనవి. అని చెప్పండి ఏంటి? డబ్బులు, స్త్రీ, అధికారం. సొలొమోను అంత జ్ఞానవంతుడే ఫరో కుమార్తెలు పెళ్లి చేసుకొని తన జీవితాన్ని పోగొట్టుకున్న అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దావీదంత గొప్ప భక్తుడే స్త్రీకి లోలుడై తన జీవితాన్ని సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను అంత బలవంతుడే స్త్రీకి లోలుడై తన బలాన్ని తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా చూస్తే మనం బైబిల్లో బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ జాగ్రత్త. ఒకవేళ సిరికి దాసుడు పోతున్నావా, లేక స్త్రీకి దాసుడు పోతా ఉన్నావా, లేక జీవము డబ్బము అధికారానికి లోనవుతా ఉన్నావా, అధికారాన్ని కోరుకుంటున్నావా, నష్టం నీ ముందే ఉంది, నీలోనే ఉంది. ఆల్రెడీ వాడు నీలోనికి వచ్చాడు, నిన్ను దావ తప్పిస్తా ఉన్నాడు, నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తా.
ఇస్కరియోతు యూదా కంటే గొప్పవాళ్ళము మనము. యేసు ప్రభువును స్వయంగా చూసిన వాడు. ఆ 12 మందితో పాటు అతను సువార్త చేస్తా ఉంటే ఆకాశము నుండి మెరుపు వలె సాతాను భూమి మీద పడిపోతా వచ్చాడు. అంత గొప్ప పరిచారకుడు, అంత గొప్ప సువార్థికుడు. ఆయనే ధనాన్ని బట్టి దావీదు ఆ సింహమును ఎలుగుబంటును ఏ ఆయుధం లేకుండా చంపినవాడు, గొర్రెపిల్ల నోట నుండి తీసినవాడు, స్త్రీకి దాసులైపోతే ఎంత భయంకరమో. సంసోను ఆడిద దవడ వెంపుకు చేత 1000 మందిని చంపినవాడు, స్త్రీకి లోడైపోతే ఎందుకు పనికిరాని వాడుగా చూడండి, ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతా వచ్చాడు. అధికారం కోరుకొని సౌలు దేవుని చేత మొట్టమొదట అభిషేకించబడిన వాడు ఎందుకు పనికిరాని వాడుగా అయిపోతా వచ్చాడు. జాగ్రత్త. ఈ లోకములో అన్నిటికీ అధికుడు దేవుడు గనక ఆయన ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుడు ఆత్మచేత నడిపింపబడాలి. దేవుడు ఇయ్యాలి ఏది ఇచ్చిన. ఈ ఇస్కరియోతు యూదా లోపల ఏం పెంచుకున్నా అంట, పగ. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దామా, ఎప్పుడు పంపించేద్దామా, లేకపోతే ఎప్పుడు చంపుదామా, లేకపోతే ఎవరికి అప్పగిద్దామా. కారణము తనకు అడ్డం, తనకు అభ్యంతరం, తనకు ఆటంకం, తన జీవితం పాడైపోతుంది. తను చూసుకోవాలా. ఉన్ని ఇంకా 4 మాటలు చెప్పని, ఇక 4 గద్దింపులు రావాలి, 4 శిక్ష, నాకు ఏదన్నా ఉంటే నన్ను నలగొట్టాలి అని కోరుకోవట్లా. నాలోంచి ఆ తైలం రావాలా, నాలోంచి ఆ సౌరు రావాలి, లేక నాలోంచి ఆ సువాసన రావాలని కోరుకోవట్లేదు. కానీ ఏ కోరుకురా అంట చెప్పరేమి. ఎప్పుడు యేసు ప్రభుని ప్రధాన యాజకులకు అప్పగిద్దునా, అరే ఆ యాజకుల దగ్గర నుంచి వచ్చిన సౌలును పౌలుగా మార్చబడి ప్రాణం పెడతా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చి ఆ డబ్బులు కాల్చిపడి ఏం చేశాడంట, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. పౌలు తన ప్రాణాన్ని కాపాడుకోవడమే కాదు, ఎన్నో ప్రాణాలకు తను ప్రాణదాతగా నిలబడతా వచ్చాడు. ఇస్కరియోతు యూదా తన ప్రాణాన్ని తను పోగొట్టుకున్నాడు. కారణము ధనాపేక్ష సమస్త కీడులకు చెప్పరేమి, సమస్త కీడులకు మూలం. ఒకవేళ ధనాన్ని ప్రేమిస్తున్నావా, ధనాన్ని దేవుడిగా కలిగి ఉన్నావా, కీడులోనే ఉన్నావు. ఇంకేం అభ్యంతరపడాల్సిన పని లేదు, దాని గురించి ఆలోచించాల్సిన పనే అంతకంటే. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నావా. నేను చెప్పడం కాదు, ఆ మాట ఆది కాండము ఒక మాట సాదృశ్యం కాదు, వాస్తవం చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములను తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకుదువు, ప్రయాసతోనే నువ్వు చచ్చిపోతావు, ప్రయాసతోనే నీ జీవిస్తావు. ఎందుకు పోయింది? ఎవరి మాట అన్నాడు? భార్య మాట వింటే తప్ప. అబ్రహామా నీ భార్య మాట వినన్నాడు కదా ఆయనే. భార్య మాట వింటే తప్ప, దేవుడి మాట కంటే ఎక్కువగా వింటే తప్పే. దేవుడు చెప్పింది చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే, ఏమోలయ్యా ఏం పోదామలే, రేపు పోదాం, సాయంత్రం పోదాం, జాగ్రత్త. దేవుడి పనికి ఆటంకం కలిగించావా? దేవుని పనికి ఆటంకం కలిగించావా? ఎక్కడున్నట్లెక్క? తిప్పల్లోనే ఎవరుండారు లోపల? ఆలోచించు. నీకు ఓపిక లేదు, వచ్చి ప్రార్థన చేయి. పని చేయడానికి ఓపిక లేదు, ప్రార్థన చేయి. దేవుడు మెచ్చుకుంటాడా లేదా? దేవుడు ఆరోగ్యం ఇస్తాడా లేదా? అయ్యో నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే పని చేసేది, ఆరోగ్యం లేకపోబట్టే కదా ఇంత ఇబ్బంది పడతా ఉంది. ఆలోచించడా? దేవుడికి తెలియదా?
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంత కలవరం చెప్తాడు దేవుడు. ఆ మాట చూపిస్తాను నేను. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం అనుకుంటు. దయచేసి చూడండి అమ్మా. యేసు చూచి ఎక్కడ చక్రంగా చదవాలా? ఎక్కడ పడ్డాడు కలవరం? ఆత్మలో కలవరం పడ్డాడు. అది పాయింట్ తప్పించి అంత విలువైంది. ఎక్కడ పడ్డాడు కలవరం? ఎందుకు కలవరం పడ్డాడు? ఎక్కడ? మాట మళ్ళీ చదవండి దయచేసి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవర పడి ఆత్మలో మూలుగుచు ఎక్కడ పడ్డా? ఆత్మలో కలవర పడతా. ఎందుకు వచ్చింది కలవరం? ఆది కాండము ఎందుకు వచ్చింది? ఇప్పుడే బైబిల్లో ఆది కాండము 3వ అధ్యాయము 11వ వచనం చదవాలి. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? ఎవడు అనే పదం ఎందుకు వాడాడు అక్కడ? ఉంటే దేవుడు. ఎవడు అంటే మా పురుషుడే. స్త్రీలింగాన్ని అయితే యవతి అంటారు. పురుషుడు అంటే ఏమంటారు? ఎవడు అంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు అంటే యవతి అంటే తన భార్య ఉంది కాబట్టి ఆ పేరు అనొచ్చు. అవును కాదండి? అప్పటికి ఎవరున్నారు? అవ్వ, ఆదాము, దేవుడు. మూడో వాడు లేడు, మరొకడు లేడు. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు నీకు తెలిపిన వాడు ఎవడో. పూర్తిగా చదమ్మా. నీవు తినకూడదని తింటివా అని అడిగారు. ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి? మనసులో ఒక రకమైన వేదన, బాధ వచ్చేసింది. ఇదేంది తింటివా? మొదట ఆరంభంలో అంటున్నాడు ఎవడన్నాడు అని గట్టిగా మాట్లాడాడు. చివరికి వచ్చేటప్పటికి తింటివా. ఎందుకు అయిపోయింది ఈ పరిస్థితి? తింటి ఏమొచ్చింది ఆదాముకి? యోహాను సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేనులా. ఇప్పుడు యేసు లేనందున అక్కడ అతను ఏమవుతూ వచ్చాడు? లాజరు ఏమంటుంది మరియా? నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా. అంటే యేసు ప్రభువు లేకపోయినందున లాజరు చనిపోయాడు. యేసు ప్రభువు లేనందున ఆదాము చనిపోయాడు. అర్థమవుతుందా? ఆదామా నువ్వు ఎక్కడన్నప్పుడు యేసు ప్రభు అక్కడ లేడు కదా. తోటలో నీ మెల్లనైన స్వరం వినినప్పుడు నేను భయపడ్డాను. అంటే స్వరము విన్నాను అంటే అక్కడ లేడు యేసు ప్రభు వారు. చల్లబొట్టు ఎలా వచ్చాడు? స్నేహం కోసం. అవి వచ్చినప్పటికీ ఆదాము అప్పటికే ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు. కొండ తిని భౌతికంగా బతికున్నాడు కానీ ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు. లాజరు ఆత్మీయంగా ఏమై ఉన్నాడు అక్కడ మనకి ప్రత్యక్షపరచలేదు కానీ శారీరకంగానే చనిపోయినాడు. కారణం ఏంటంటే మరి అంటుంది అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు లేదా నా సహోదరుడు చనిపోయేవాడు. ఆయనలో కలవరం ఎందుకు వచ్చిందంటే అక్కడ అంటున్నాడు చూడండి 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 3:12.
ఆ, నాతో నుండుటకు ఆ, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ, ఆ ఫలవృక్షంలో కొన్ని నాకు ఇయ్యగా ఆ. నేను తింటున్నాను. అది కాబట్టి కొన్ని ఇచ్చింది తినేసా అంటే దేవుడేమన్నాడు, ఎవడు నీకు చెప్పాడు అన్నాడు. కానీ అలా వాడాడు ఆ పదాన్ని, వాడాల. చక్కగా దేవుడితో సహవాసం చేసుకుంటా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభు వారితో సహవాసం చేసుకుంటా ఉన్నాడు. ఆ రాత్రి కూడా యేసు ప్రభు వారు ఆయన పాదాలు కడిగినట్లు మనము చూస్తాం. ఏమైపోతా వచ్చాడు, దేవుడి మాట వినకపోతే ఏమవుతూ వచ్చాడు, చనిపోతా వచ్చాడు. యేసు ప్రభు వారు దగ్గర లేనందున చనిపోతా వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు వారు దగ్గర లేరంటే, యేసు ప్రభు వారు ఎప్పుడు ఇంటికి వచ్చినా విజిటింగ్కి, లేదా ఎప్పుడు గృహదర్శనానికి వచ్చినా ఏం చేసేవాడంట, వాళ్ళతో పాటు కూర్చొని వాక్యం వినేవాడు. లాజరు కానే కాదు. ఇటు నుంచి యేసు ప్రభు వారు వస్తున్నారంటే అటు నుంచి వెనక నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోయేవాడు. ఆయన వస్తాడు, కాసేపు కూర్చోమంటాడు, ఏడ కూర్చుందాం ఆయనతో పాటు, కాసేపు కూర్చొని వాక్యం చెబుతా కూకుంటాడు. వారు వినుటకు శక్తి కలిగిన కొలది వారికి ఆయన దేవుడి వాక్యము బోధించుచుండు. ఆయన మనకు శక్తి కలిగిన కొలది బోధిస్తాడు. ఈ ఆయన పిసుకులేదు. మనం ఏడుందా, మనకి ఏదో ఫోన్ వస్తుంది, ఏదో పనికి వెళ్ళాలి, లేదా ఇంకోటి 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 ఎటో ఒకటి పారిపోయేవాడు. అందుని బట్టి యేసుకు ఎడమై 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 ఏం కోల్పోయాడు, చివరికి జీవాన్ని కోల్పోయాడు, చివరికి చనిపోయాడు. ఈ పండులాగా ఏమవుతూ వచ్చాడు, చనిపోయాడు. ఈ బండి ఎలా కుళ్ళిపోయి కుళ్ళోసన కొడతా ఉందో అలాగనే ఏమంటుంది మరియా, మాట ఏమంటుంది, తీబాకండి అయ్యా, వాసన కొడుతున్నాడు. ఇప్పటికే 4 రోజులు అయిపోయి జాగ్రత్త. యేసయ్యతో సహవాసం లేకపోతే ఏమైపోతాం, కుళ్ళిపోతాం. యేసయ్యతో సహవాసం లేకపోతే, యేసయ్య సమీపంగా లేకపోతే, యేసయ్యతో ఐక్యమై లేకపోతే, యేసయ్యతో కలిసిపోకపోతే ఈ బాటిలో నీళ్ళన్నీ కలిసిపోయినట్టు. కలిసిపోకపోతే, ఐక్యమైపోకపోతే ఏమైపోతామంట. కాబట్టి ఎవరి మాట వింటున్నాం? ఆదాం ఎవరి మాట అన్నాడు? సంసోన్ ఎవరి మాట అన్నాడు? తెలియలా మాట అన్నాడు. మరి నువ్వెవరి మాట అంటున్నా? చెప్పండి, ఎవరి మాట అంటున్నావు? చెప్పండి అన్న. నా టయాన్ని తినద్దు, మళ్ళీ ఆనెక్కొని 2గా చెప్పాడు అన్నట్టు. ఎవరి మాట అంటున్నాం? నాతో చెప్పదు. పరీక్షించుకున్నాం. జీవాన్ని కోల్పోతాం. నాకు వేరే మీరు ఏమీ, దేవునికి వేరే. ఆదాము చచ్చిపోయాడు. యేసుప్రభు వారికి దూరమయ్యి లాజరు చచ్చిపోయాడు. యేసుప్రభు మీద వ్యతిరేకంగా కోపాన్ని పెంచుకొని, యేసుప్రభు మీద ద్వేషాన్ని పెంచుకొని, ధనం మీద ఆశ పెంచుకొని, ఇస్కరియోతు యూదా చెప్పరేమి చనిపోయాడు. ఇప్పుడు రండి 13వ అధ్యాయానికి. ఇప్పుడు రండి 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. యేసు వాక్యం చదవండి. ఎప్పుడు వెళ్ళాడు? వెళ్ళినప్పుడే సమయం రాత్రి. రాత్రి దేన్ని చూపిస్తా ఉంది? చీకటిని. చీకటి దేనికి సాదృశ్యం? అపవాదికి, మరణానికి సాదృశ్యం, తీర్పుకు సాదృశ్యం. చీకటికి వెలుగుకి ఎప్పుడు పొత్తు కుదరదు. దేవుడికి వెలుపుడికి వెళ్ళిపోయాడు.
ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళేటప్పుడైనా ప్రభువా వాళ్ళ దగ్గర మాట పోతే పోయింది, వాళ్ళు ఒకవేళ చంపితే ఈ దేహాన్ని చంపుతారేమో కానీ దేహమును ఆత్మను కూడా నశింపజేయగలిగిన శక్తిమంతుడు నీవు. దేహమును ఆత్మను కూడా నశింపజేయగలిగిన శక్తిమంతుడు నీవు. అయ్యా నన్ను క్షమించు, నిన్ను అప్పగిస్తానని నేను డబ్బులు చెప్పరేమి తీసుకున్నాను, నన్ను క్షమించు. ఒక్క మాట క్షమించుటకు సిద్ధము. ఒక్క మాట ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఏదో ఆ రోజు తొందరపడ్డాను, ఆ డబ్బు నాకు వద్దు, ఆ సంచి వద్దు, అసలు ఆ పెత్తనం వద్దు, ఆ అధికారం వద్దు, నాకేం నువ్వు ఉంటే నాకు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఒక్క మాట, ఖర్చేమి లేదు. ఎందుకు చేశావు వ్యభిచారమని వ్యభిచారం చేసిన స్త్రీని అడగలేదేసయ్యా. ఎందుకు డబ్బు దొంగలించావని యేసయ్య అడిగేవాడు కానే. పోతే పోయింది, నువ్వు నాకు దొరికావు చాలు, నువ్వు నాకు దొరికావు. అందుకే అక్కడ ఏమవుతూ వచ్చిందంటే యేసు ప్రభు వారు ఏం పడ్డాయంట, ఆత్మలో కలవరపడ్డాడు. అయ్యో నా బిడ్డలు, ఆనాడు ఆదాము నాడు నువ్వు కూడా అట్లాగనే అయ్యావా? ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. ఆనాడు ఆదాము అట్లానే అయ్యాడు, ఈనాడు నువ్వు అట్లనే అయ్యావా? నిన్ను నేను రక్షించలేననుకున్నావా? నిన్ను నేను క్షమించగలనే? భూమి నిరాకారముగాను ఏమైపోయిందంట? నిరాకారం. అంతవరకు ఉన్నదంతా పోయింది, అంతవరకు ఉన్నదంతా కూడా ఇసుక తీయదాలో పోయింది, నిరాకారం అయిపోయింది, ఆకారం కోల్పోయింది. ఏమొచ్చిందంట? శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఏమవుతోందంట? అల్లాడిపోతా ఉంది, వేదన పడుతున్నాడు, కలవరం చెందుతా ఉన్నాడు. కారణం ఏంటంటే పరీక్షించుకోమన్నాడు, పరిశోధించుకోమన్నాడు. సొంతంగా తను తానికి ఏమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. పరీక్షించుకోయా. ఎంతకాలం నువ్వు నశించిపోవుట దేవుడి చిత్తము కాదు. ఇలా నువ్వు దేవునికి కొన్ని దినాలు దూరంగా ఉండి ఎండిపోవడం దేవుడికి ఇష్టమే కాదు. ఎలా ఉంటుంది దేవుడికి ఇష్టం? పనికొచ్చేదానిగా, పనికొచ్చేవాడు, ఆయన ఆకలి తీర్చేవారుగా, ఆయన ఆహారంగా మార్చబడేవారుగా, ఆయన సంతృప్తి మార్చేవారుగా, ఆయన సంతోషపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కలవరం వచ్చేసింది దేవుడికి. మన ఆత్మ విషయం ఎంత భారం ఉంటే ఆయనకి ఇస్కరియోతు యోధా బట్టి కలవరం చెందుతూ వచ్చాడండి. ఇస్కరియోతు యోధా ఏమి ఎంచుకున్నాడు? డబ్బు గొప్పదా? యేసు ప్రభు గొప్పడా? డబ్బు గొప్పదా? రక్షణ గొప్పదా? అధికారం గొప్పదా? పరలోకపు అధికారం గొప్పదా? ఎంచుకోలేకపోయాడు, పరీక్షించుకోలేకపోయాడు. ఈ ధనము కంటే
నా దేవుడు గొప్పవాడు, నా రక్షకుడు గొప్పవాడు. అరణ్యములో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పచ్చిడి పెట్టిన వాడు నన్ను పోషించడా? నాకు వద్దయ్యా, ఇక నుంచి ఎలాంటి జీవితమో నాకు వద్దయ్యా, నన్ను సరిచేయి. ఆనాడు ఆదాము ఏదేనులో తప్పిపోగానే దేవుడు ఏం కలిగిందంట? ఏమన్నాడు చివరిగా? ఆ మాట మళ్ళీ చదవండి, మీకు ఆ మాట పూర్తిగా మైండ్కి రావాలా. తింటివా నీవు? అందుకు ఆదాము ఆ, నాతో నుండుటకు అవి అవే కాదు, తింటివా? అందుకు ఆయన ఆ, నీవు తినకూడదని ఆ. నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షంలో తింటివా? తింటివా? అక్కడ ఆ మాట క్వశ్చన్ మార్క్ ఉంది. అక్కడ మీరు గమనించండి. తింటివా అంటే బాధతోనే కదా. దరిద్ర ఎందుకు తిన్నావని అంటలే అక్కడ. అట్టంటోడు ఇట్టంటోడు ఎందుకు తిన్నావు అంటలే అక్కడ. నేను నాశనం చేస్తా తిన్నావని అంటలా. తింటివా? అది తింటే ఎంత ప్రమాదమో నాకు తెలుసు కనుక నీకు చెప్పాను. తింటివా? లేకపోతే అలా ఉంటివా? లేకపోతే అలా చేస్తివా? దేవుడు ఆనాడు ఏదేనులోనే బాధ వేదనతో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఒక్కరిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? కన్నీరు కారుస్తాడు. చూడండి మాట 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము. ఏం చేపిస్తున్నాడు? 12వ అధ్యాయము 11వ అధ్యాయము 34. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు ఆ, కన్నీళ్లు విడిచెను. ఏం చేశాడు? ఇప్పుడు లాజరు బతికుంటే యేసు ప్రభు ఏడవాల్సిన అవసరం ఉండేదా? చెప్పిన మాట వింటే ఏడవాల్సిన అవసరం ఉండేదా? ఇప్పుడు ఎవరికి బాధ? వాడికి వాడు చచ్చాడు, బాగానే ఉన్నాడు. ఆయనకి ఆయన చచ్చాడు, బాగానే ఉన్నాడు. నీకునే నువ్వు మాట వినకుండా మంచంలో పడ్డావు, బాగానే ఉంది. మాట వినకుండా లోపంలో కలిసిపోయావు, బాగానే ఉంది. వేదన ఎవరికి? కన్నోడికి వేదన. వేదన అని దాని విలువ ఎరిగినోడికి వేదన, విలువ తెలియనివాడికి ఏ వేదన? జీవితం యొక్క విలువ, రక్షణ యొక్క విలువ. చెప్పిన ఇల్లారు, చెప్పిన వెళ్ళ ఏమవుతూ వచ్చాయంట? ఏమవుతూ వచ్చాడు? చూడండి అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త మొదటి 2 వచనాలు చదువు దయచేసి. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి ఏమన్నాడు? నాలో అంటే ఎప్పటికప్పుడు లాజరు ఏమవుతూ వచ్చాయంట? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన అంటే తండ్రి తీసి పారేస్తాడంట. నాలో ఫలింపని ప్రతి తీగను తండ్రి తీసి పారవేయను. నాలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు పనికిరాని పనికిమాలిన తీగలను తీసేం చేస్తాయంట? కాల్చి వేస్తాయంట. ఎందుకోసం? ఫలించేది కావాలి. లాజరు నేను వచ్చినప్పుడు చక్కగా వాక్యం వింటే నాతో ఫలించేవాడు కదా, ఇస్కరియోతు కదా, నేను చెప్పినప్పుడు ఇదిగో మీలో ఒకడు సాతాను అన్నప్పుడు ఇని ఉంటే ఈరోజు నువ్వు ఏమయ్యేవాడి కాదు, సాతాను సంబంధివి, రాత్రిపూట బయటికి వెళ్ళేవాడివి కాదు కదా. యాకోబు తండ్రిని అన్నను మోసం చేసి రాత్రిపూట బయటికి ఇవాళ చాలా మంది అలాంటి పాపపు జీవితం లేకపోతే మోసకరమైన జీవితం చేయడానికి ఏం చేస్తారంట? రాత్రిపూట బయటికి వెళ్ళిన అనుభవాలు ఉంటాయి. ఉండవా? మంచిది కాదు. యేసు ప్రభువుతో స్నేహం కంటే ఈ లోకంలో సుఖము గొప్పదేమి, సంతోషం గొప్పదేమి, కలిగి ఉన్నది ఏది కూడా ఆయనతో ఉండేదానికంటే గొప్పదేమి అది. అన్ని సమాధికి పోవచ్చు అంటే అన్ని భూమిలోకి వెళ్ళిపోవాల్సినవే. దేవుడిచ్చే రక్షణ నిన్ను నిత్యరాజ్యంలోనికి ఇస్కరియోతు యూదా 30 ఎండి నాణ్యాల కోసము రాత్రిపూట బయటకు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు కలవరం వచ్చేసింది, ఆత్మలో మూలుగుతున్నాడు. అయ్యో అయ్యో నా కుమారుడా,
అయ్యో నా కుమార్తె, నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకుంటేనే, దాసులు అనకపోతేనే, ఇంక మీదట మిమ్మల్ని దాసులని నేను పిలవనని చెప్పి కూడా అంటుంది కదా. ఏం తక్కువ చేశాను మీకు? మీతో ఎన్నోసార్లు నేను పంచుకున్నాను కదా. మనిషి కుమారుడు లోక పాపను మోసుకొని దేవుని గొర్రె పిల్లగా అందరి కొరకు చనిపోవలసి ఉంది, అన్యుల చేతికి అప్పగింపబడవలసి ఉంది, పాపుల చేతికి అప్పగింపబడవలసి ఉంది, అందరి రక్షణ విమోచన క్రయధనము కొరకై తాను అప్పగింపబడవలసి ఉన్నదని నేను మొదటి నుండి చెప్తానే ఉన్నాను కదా. ఏం తక్కువ చేశాను? పరలోకంలో సింహాసనం కంటే ఇక్కడ ప్రధాన యాజకులు ఇచ్చేది గొప్పదా? వాళ్ళు ఇచ్చే అవకాశం గొప్పదా? లేకపోతే వాళ్ళు ఇచ్చే అధికారం గొప్పదా? వాళ్ళు ఇచ్చే ధనం గొప్పదా? ఏ ధనం పెట్టి నువ్వు అది కొనుక్కుంటావు? నాకు వేరే నువ్వేం చేయగలిగావు? కలవరం తెచ్చావు, నాకు ఏడుపు తెచ్చావు, నాకు ఏడుతా ఉన్నాడు. మాట మళ్ళీ చదవండి దయచేసి. 35. యేసు కన్నీళ్లు తుడిచే యేసయ్య నీకోసం నా కోసం ఏం చేస్తున్నాడ? ఎంతకాలం ఏడిపిస్తావు? ఎంతకాలం ఏడిపిస్తావు? ఆయన ప్రతి వాని కన్నీటి భాష్య బిందువును తుడిచివేయడు. ఆ తుడిచేవాడు నీకోసము కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ఎంతకాలం ఆయనకు దూరంగా, ఎంతకాలం ఆయనకు దూరంగా ఉండి ఎండిపోయిన స్థితి, ఎంతకాలం ఆయనకు దూరంగా ఉండి ఏమొస్తుందంట? పరీక్షించకపోతే ఆ శిక్ష ఏంటంట? బలహీనుడైపోయాడు. యేసు ప్రభుతో పాటు బలమైన సేవ, బలమైన సువార్త, బలమైన పరిచర్య చేసేవాడు ఏమవుతూ వచ్చాయంట? బలహీనుడు. ఆ శిక్ష ఏంటయ్యా అంటే బలహీనుడు. విధి ఏంటంటే సాతాను సంబంధి అయిపోయాడు. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు యొక్క స్థానాన్ని భర్తీ చేయవలసిన వాడు ఏమవుతూ వచ్చాయంట? సాతాను సంబంధి, సాతాను కార్యాలను భర్తీ చేస్తున్నాడు. ఏదేని తోటలో సర్పాన్ని వాడుకున్నాడు, యేసు ప్రభుని చంపడానికి కొరకై ఇస్కరియోతు యోధాన్ని వాడుకున్నాడు. సర్పము యుక్తి గలదు కాబట్టి తాను గొప్పదిగా ఉండటం కోసం యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వాడు, పాదాల కడగబడిన వాడు, రక్తం చేత ప్రతిష్ఠింపబడిన వాడు ఏమవుతూ వచ్చాయంట? జాగ్రత్త సుమి, దేనికి దాసులం అవుతున్నాం మనం? ఎంతకాలము యేసు ప్రభుని ఏడిపిస్తావు, కన్నీరు కార్పిస్తావు? హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు యేసు ప్రభు వారు ఇంకా ఆయనను ఇస్కరియోతు యూదా అప్పగింపక మునిపే ఆయన అప్పగిస్తాడని కీర్తన గ్రంథంలోనే ప్రవచనం చెబుతూ వచ్చాడు. నీ గురించి, నా గురించి ఆయన ముందుగానే తెలుసు. ఏం చేస్తున్నామో ఆయన మనం ఏడిపిస్తున్నామా, కలవరపరుస్తూ ఉన్నామా? కలవరాల నుంచి విడిపించేటువంటి యేసే నిన్ను బట్టి అయ్యో నా కూతురు ఏమైపోద్దో, చెప్పిన మాట వింటలేదు, లోబడట్లేదు, చెప్పిన మాట వింటల్లా, లోబడట్లా, తగ్గించుకోవట్లా, ఇటు చెబితే అటు, అటు చెబితే ఇటు, ఇది చేద్దామంటే అది, అది చేద్దామంటే ఇది, వ్యతిరేకంగా అన్ని కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. ఏమైపోద్దో అని చెప్పి హృదయం ఏమవుతున్నాడంట? కలవరం పడతా ఉన్నాడు. ఆదాము గురించి పడినవాడు, ఇస్కరియోతు యోధా గురించి పడినవాడు, లాజరు గురించి పడినవాడు ఈనాడు నీ గురించి, నా గురించి కూడా పడుతున్నాడు. అమ్మ రోజు వార కార్యక్రమాలు ఉంటాయి అని ప్రకటన చేసి అంతే చల్లదు. ఇప్పుడు దాన్ని బట్టి ఆయన కలవరం కాదా? నాకు వేరే మీరేమి ఏమైపోతా ఉన్నాం? ఇస్కరియోతు యోధా 30 ఎండి నాణ్యాలకి యేసు ప్రభు నమ్మితే ఎన్నిసార్లు అమ్మాడు ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని? చెప్పండి, ఎన్నిసార్లు అమ్మాడు? పెద్దగా చెప్పట్లా. మనము దినమునకి ఎన్నిసార్లు? ఇస్కరియోతు యోధా ఏ పాపం చేశాడో తెలియదు, ఎంత యేసు ప్రభువుకు దూరంగా ఉన్నాడో కూడా తెలియదు. కానీ మనం యేసు ప్రభువుకి ఏమై ఉన్నామంట? శత్రువులమి.
అలాంటి మనల్ని ప్రేమించి నమ్మి మిత్రులుగా చేసుకున్నాడు. ఇంకా ఎంత దగ్గరగానో ఉండాలి. చెప్పిన మాట వినకుండా ఇస్కరియోతు ఏదేం చేశాడు? ధనాపేక్ష మీద మనసు ఉంచాడు. మనం దేని మీద ఉంచుతున్నాం? ఒకవేళ ప్రభు ఈ దినము వస్తే నువ్వు సంపాదించింది ఎవరి కోసం? ప్రభు ఈ దినం వస్తే చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 12-15 ఉంటుంది చూడండి దయచేసి. 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు ఏమన్నాడు? ఏమని పిలవాలి? అక్కడ దేవుడు ఏమని పిలిచాడు? దేవుడు ఏమని పిలిచాడు? అసలు నా కుమారుడు అని పిలిచాడు. అదే నోటితో ఇప్పుడు ఏమన్నాడు? ఎర్రోడా, నేనే ధనమురా, నేనే ధనము, నేనే ఏమైనా అంట ధనము, నేను శ్రీమంతుడను, నేను సర్వకృపానిధి తండ్రిని, నా యొద్ద దొరకందంటూ ఏమీ లేదు, నా యొద్ద దొరకంది ఏమి లేదు. ఎర్రోడా, లోకంలో దొరుకుంటున్నావు, తింటే పోతేరా, రేపొద్దున నువ్వు తిన్నది రేపొద్దున రాదు, అది వేరే రూపాన్ని వస్తుంది, దానికోసం ప్రయాసపడుతున్నావు. నువ్వు ఇక్కడ కుళ్ళిపోయింది తింటే పరలోకంలో పరిశుద్ధమైనదిగా చేస్తాను నేను. ఇక్కడ నువ్వు పరిశుద్ధమైనదిగా తింటే అపవిత్రమైనదిగా బలిభూమిలోకి పోతుంది, దానికోసం ప్రయాసపడుతున్నావు. ఎర్రోడా, నా కుమారుడు అని పిలిచి నోటితో ఎందుకు పిలవాల్సి వస్తా ఉంది? కలవరం చెందాడు, బాధపడ్డాడు, కన్నీరు విడిచాడు. ఎన్ని చేసినా కానీ ఏమన్నాడు? నాది 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 నాది. దగ్గర 10 సార్లు పైన అన్నాడు నాది 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 నేను అంటే. ఎంత ఏడిపిస్తున్నాడో తెలుసా? ఇస్కరియోతు యోధాను బట్టి ఏడ్చాడు, లాజరుని బట్టి ఏడ్చాడు, ఆదాముని బట్టి ఏడ్చాడు, ధనవంతుని బట్టి కూడా ఏడ్చాడు. ఈనాడు నిన్ను నన్ను బట్టి కూడా ఏడుతుంది. నిన్ను ఏదో చేయాలి, నిన్ను ఎలాగో చూడాలి, ఏ స్థాయిలోనూ చూడాలి. 12 సింహాసనముల మీద ఇస్కరియోతు యోధాన్ని చూడాలని దేవుడి కోరిక. సాతాను గాడింది ఈ 12 మందిని కూడా పడేయాలి వీళ్ళైతే అన్నాడు కదా. పేతురు అపవాది మిమ్మును పట్టి జల్లించాలని చూస్తాడు. పేతురుని ఒక రకంగా యోహాను ఒక రకంగా రకరకాలుగా ప్రయత్నం చేశాడు. కానీ ఆ వలలో ఎవరు పడ్డారు? చివరికంటే ఎవరు పడ్డారు? ఇస్కరియోతు యోధా. ఏంటి సంగతులు మరి? ఈ సంగతి చేయబోతా ఉన్నాం. పరీక్షించుకొని చెయ్యేందుకు ఏమంటున్నాడంటే, ఒకవేళ అలాంటి ఎవరుంటే ప్రభా పలాని విషయంలో నేను పొరపాటు, పలాని విషయంలో నీ సేవకుడికి నీ సంఘానికి నేను అవిధేయత చూపిస్తా ఉన్నాను, నీ సంఘ అవసరతలు మందిర అవసరతలు ఎరక్క తిరుగుతా ఉన్నాను, నన్ను క్షమించమని అడగటు కొరకై ఆయన ఏమిస్తున్నాడంట? పరిశోధించుకోండి. ఎవరికి ఏది ఉందో, ఎవరు ఏ లోపం కలిగి ఉన్నారు. ఇప్పుడు నా ముగ్గురు చూసాం, 3 రకాల లోపం. నీలో ఏ లోపం ఉందో, నాలో ఏ లోపం ఉందో, ఎవరికి వాళ్ళే పరీక్షించుకొని చేయమే అన్నాడు. పరీక్షించుకోకుండా కాదు. ఒకవేళ పరీక్షించుకోవడానికి కూడా ఇష్టపడతలేదంటే దేవుడు తృణీకరిస్తా ఉన్నావు, దేవుడు తోసేసుకొని వెళ్ళిపోతా ఉన్నావు, ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటూ పోతా ఉన్నావు, సిలువలో యేసు ప్రభు యొక్క సిలువ కార్యాన్ని తొక్కి వేస్తా ఉన్నావు. పోవయ్యా, ఆడకొచ్చినా చూసుకుంటా, నువ్వు దేవుడు అని గ్యారెంటీ ఏంది, నువ్వు రక్షకుడు అని గ్యారెంటీ ఏంది? నిర్లక్ష్యము. రాబో ఉగ్రత నుండి ఎవడు తప్పించలేడు. రక్షకుడైన యేసుక్రీస్తు మీద ఆధారపడితేనే. ఆయన అంటాడు, ఎందుకు చేసావని అడగట్లేదు, కానీ చేసిన దాన్ని సరిదిద్దు. ఉండి స్థితి నుంచి మారు మనసు పొందు. ఈ రోజు నుంచి అయినా గౌరవంగా బతుకు. ఈ రోజు నుంచి అయినా నలుగురి చేత చీచి అనిపించుకోకుండా, ఈ రోజు నుంచి అయినా మాదిరిగా బూదిగంతముల వరకు నాకు సాక్షిగా మారు మనసు పొందు. చాలు. మారు మనసు పొంది నువ్వు
మారు మనసుకు తగినట్లుగా ఉండు. గతం వదిలేసేయి, గతము వదిలేసేయి. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం యోహాను సువార్త. ఇప్పుడు ఎవరంటది? ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతూ ఉన్నది, నేనేమందును? అయినను ఇందుకోసమే తండ్రి నామమును మహిమపరుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. తను కూడా పరీక్షించుకుంటున్నాడు. ఏమంటాడు? ఆయన ప్రాణం ఏం పడతా ఉందంట. ఎందుకు పడతా ఉంది ఆయన ప్రాణం కలవరం? ఏ పాపం చేశాడో? యేసు ప్రభువుని గురించి రాయబడతా వచ్చింది. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన నోట యందు కపటము, ఆయన నోట పాపమేమియు, ఆయన యందు ఏ పాపమును, ఆయన ఏ పాపమును. మరి ఎందుకు ప్రాణం కలవరపడాలా? యోధాలాగా ఎవరైనా ఉన్నారేమో, ఆదాములాగా ఎవరైనా ఉన్నారేమో, ఇంకా ఎవరైనా లాజర్ లాగా తప్పించుకొని తిరుగుతున్నారేమో. అయినా అంటున్నాడు, అతని నిన్ను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. అయ్యా, ఆ పాత్ర నా కోసమే చేస్తే, అంటే నన్ను నలగొట్టడానికి అందరి శిక్షా విధి నా మీద మోపడానికి, అందరి వ్యసనములను నేను హరించడానికి నన్ను చేసావంటే నీ ఇష్టమే. ఎంతకాలం ఏడిపిస్తావు లాజర్ లాగా? నువ్వు చచ్చిపోతే లాజర్ లాగా ఏడుస్తున్నాడు. ఆత్మీయంగా నువ్వు నేను ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? చెప్పలేమి. ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఎలా ఉండాలి? మీరు నాకంటే గొప్ప కార్యములు చేయుదురన్నాడు యేసు ప్రభు వారు. అలా చేయాలి. ఆయన లేని లోటును భూమి మీద నువ్వు నేను చూపించాలి. ఇదిగో యేసయ్య, నిన్ను చూసిన వారు నన్ను చూసినట్లు, నన్ను చూసిన వారు నిన్ను చూసినట్లు అన్నాడు యేసు ప్రభు. ఎంత పోలికిచ్చాడు! ఎంత గొప్ప భాగ్యము! దీనికంటే నువ్వు లోకంలో చేసేదేంటి? దీనికంటే లోకంలో నువ్వు సంపాదించేదేంటి? దీనికంటే లోకంలో నీకు గొప్పవారు ఎవరు? దేవుడిచ్చిన రక్షణ కంటే గొప్పది నీ భార్య, నీ బిడ్డల, నీ భర్త, నీ ఆస్తియా, నీ అంతస్తా, నీ అందమా? ఇదిగో ఇది నీ అందం. ఒక దినాన్ని ఇది నీ అందం. ప్రభు కోరుకోడు కానీ పురుగులు కోరుకుంటాయి. అవును కదా? ప్రభుకు పనికిరాదు, పురుగులకే. నీ అందమైన, నీ ఆరోగ్యమైన, నీ కలిగినది ఏదైనా ఆ బతుకు అలా అయిపోవాల్సింది ఒక దినాన్ని ఈ లోకం అని యేసు ప్రభు అంటున్నాడు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలయ్యా? రోమిలికి రాసిన పత్రిక చివరిగా మాట చూసుకుని ప్రభువులో వచ్చి వేద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు చదవండి. 12వ అధ్యాయము చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఎలా సమర్పించుకోవాలి? సజీవ అంటే ఇంకా జీవించుచుండగానే అన్నీ అయిపోయినాయి. మోకాళ్ళెప్పులు ఎవడు కావాలి? నువ్వు ఇంకా అన్నీ అయిపోయినాయి. నడుములెప్పులు ఎవడు కావాలి? అన్నీ అయిపోయినాయి. అన్ని పని చేయట్లా ఎవడు కావాలి? ఆ వయసులో గారు పెళ్లి చేసి చేసుకుంటాడా? మరి నువ్వు ఎలా పనికొస్తావు? ఎందుకు పనికొస్తావు? ఇంకా ఆ దేహంలో ఊపిరి ఎందుకు వచ్చాయంటే మారతావు, 4 రాళ్ళు ఎనికేసుకుంటావు, 4 ఆత్మలు సంపాదించుకుంటావు. రోగం ఉండా పర్లేదు, సమస్యలు ఉండా పర్లేదు, పరిస్థితులు ఏమి ఉన్నా పర్లేదు. ఏం చేయాలంట? ఆ మాట మధ్య చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, అది
దేవుడికి అనుకూలమైనది ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే. పరిశుద్ధత దేవుడికి అనుకూలం. ఇక నుంచి ఆయన మారు మనసు పొందుదాం. ఇక నుంచి ఆయన పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితం అంటే దేవుడు ఏమంటాడు? నేను పరిశుద్ధుని గనక మనసు సరి చేసుకుందాం, ఆలోచన సరి చేసుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం. ఇక నుంచి అయినా ఏనాటికి ఆనాటికి చాలు. ఇక నుంచి అయినా నీ కోసం జీవిస్తాను ప్రభు, నీ కోసం బ్రతుకు. పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజైనా ఇంత పని దేవుడి ఇంట్లో చాపలెత్తి వచ్చి కూర్చొని పోతున్నామే కానీ చాపలేసావా? కసువుడితే శుభ్రంగా అనుభవిస్తున్నావు కానీ ఒక రోజు కసువుడిచావా? బాత్రూములు శుభ్రంగా కడిగితే అనుభవిస్తున్నావే కానీ ఒక రోజు కడిగావా? రేపు నీ ఎక్కడా నీ ప్రతిఫలం ఎక్కడ? రేపు అక్కడే చెప్పాడు మాట చూసుకున్నానండి. ఇది ఎట్లా అక్కడ పట్టుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము. చెప్పాలి బైబిల్లో ఎవరొచ్చు తీర్లా చూడు. ఏం తిన్నా కూడా అప్పుంటే రేపుంటే వాళ్ళ కంటే గొప్పలేం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం కష్ట. నిర్లక్ష్యం చేయకూడదు, మనకు మంచిది కాదు. పదమూడవ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకడు కడగవలసి యేసు ప్రభువే పాదాలు కడిగితే మందిరంలో కొంచెం కసు ఊడవటానికి బద్ధకం. పట్టాభి రాళ్ళు పరలోకం వెళ్తారా? ఏమి ఎక్కువ నీకు? ఏం పెట్టుకొలిస్తే రేపు ఏమైపోతావు? రేపు ప్రభుని పట్టుకొలిస్తే మాదిరి నుంచి వెళ్ళి అంట పాదాలు కడిగి. ఊరకేం బాగాలేదు ఆయన. ఎవరు పాదాలు కడిగాడు? ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా పాదాలు కూడా. అంటే ఎంత తగ్గింపు జీవితము! నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఉద్యోగం ప్రభు కంటే గొప్పదేమి? నీ అందసందములు, ఐశ్వర్యములు, నీ బలము, జ్ఞానము, ధనము నీకు కలిగిందంతా కూడా యేసు ప్రభు కంటే ఎక్కువేమి? తను తాను తగ్గించుకుని వాడు కలుగుతా. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు. తను తాను హెచ్చించుకుని వాడు పోతావు. నేను ఎదగాల, నేను గొప్పవాడిని కావాలా? ఏసేపు వాళ్ళందరూ గుంటలో వేసినా కలమర్చిపోవాలా? పోతీఫరు భార్య ఏది ఇచ్చినా కలమర్చిపో. నన్ను దేవుడు గొప్పవాడిని చేస్తాడు. అది థీము, అది టార్గెట్. నేను నాతో దేవుడు గొప్ప. నేను దేవుడి దగ్గర ఇలా ఉండాలని అనుకున్నా, అలాగనే ఉండాలంటే పోరాడాలి. అది వదిలేసి ఉపయోగం చెప్పండి. ఉపయోగం ఇక్కడ అక్కడ ఎంత తిరిగినా దేవుడిని ఆశ్రయిస్తూ పోతే ఉపయోగం ఏమి? ఆయన సాయం చేయకపోతే ఏం పొందలేము. దేవుని ఆశీర్వాదం లేకుండా ఒకడు భోజనం చేసి కూడా సంతోషించలేడు. భోజనం చేసి సంతోషించలేకపోతే నీ జీవితంలో ఇంకేం సంతోషిస్తావు? ఏం చేయాలంట చివరికి? ఏదది? ఏం చేయాలంట? ఆయన మీద ఆయనను ఆనుకొని ఆయన హృదయానుసారముగా జీవించాలి. ఇంతకుముందు వదిలేసి ఈ క్షణం ఆ కాలమందైతే నేను చదువుకున్నాం కదా, ఆ కాలమును తీసే ఇది మొదలుకొని ఇక నుంచి నేను ఇలా ఉంటాను ప్రభు. నా చావైనా బ్రతుకైనా ప్రభు మహిమ కొరకు అన్నాడు పౌలు. అటువంటి జీవితం నాకు ఇక నుంచి నేను అలా ఉంటాను. మాత్రమే నీ ఇంట్లో ఇంత పని చేస్తున్నా మొదట నేనే. చెప్పండి, నీ ఇంట్లో పని చేస్తుంటే మొదట నేనే ఉండాలి. నీ ఇంట్లో ఏదైనా సమర్పణ కలిగితే మొదట నేనే ఇవ్వాలి.
నీ ఇంట్లో ప్రార్థన చేసేవాడు ఎవరంటే మొదట నేనే ఉండాలి. అట్టి కృప నాకు